కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే కూటమి విజయోత్సవాలు 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం అనే పేరుతో ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు, విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు. మరి ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకి సంక్షేమాలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఎంతవరకు అందాయి? అసలు ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? మీరేమంటారు దీనికి? చెప్పాలంటే చాలా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే మన మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు బాబు గారు. నెక్స్ట్ వచ్చి పింఛన్ డైరెక్ట్గా 4000 చేశారు. నెక్స్ట్ వచ్చి అమరావతి అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడెక్కడ పెట్టుబడులన్నీ కూడా తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు. కంపెనీలు కూడా బోల్డన్ని వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫుల్లీగా డెవలప్మెంట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ మన యుద్ధ విమానాలు ఫైటర్ జెట్లు యొక్క విడిభాగాలు తయారు చేసే కంపెనీ ఒకటి తెచ్చారు. నెక్స్ట్ రోడ్లు, ఏ విధంగా రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇది కానీ ఎంత బాగా చేస్తున్నారు అనేది చూసుకుని చేస్తున్నారు. మరి ఈ 2 ఏళ్లలో సంక్షేమాలు, అభివృద్ధి అన్నీ బాగా జరిగినాయి అంటున్నారు. అసలు ఈ 2 ఏళ్ళు మీకైతే ఎలా అనిపించింది? బాగుందా మీకైతే? 100% అండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడే పాకుతున్న మనిషి, పసిపిల్లాడు అభివృద్ధి అనే పదంలో నడుస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, ఖచ్చితంగా ఇంకొక 3 ఏళ్లలో మన ప్రత్యర్థి అయినా సరే, మన శత్రువు అయినా సరే, ఎవరైనా సరే మన ముందు చూపుతో ఆలోచించే వ్యక్తులనే మనం మంచిగా ఎంచుకోవాలి. ఆ విధానం మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది, విజన్ 2020 లాగా. ఓకే, మరి ఇప్పుడు మీరు బాగానే ఉందని చెప్తున్నారు. వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుతుంటే ఆపోజిట్గా వెన్నుపోటు దినోత్సవాలను జరుపుతున్నారు. ప్రజలకు 2 ఏళ్ళు అయింది వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు, చేసింది ఏమీ లేదు, సున్నా, ఇది వెన్నుపోటు ప్రభుత్వం అంటున్నారు. ఈ మాటలు మీరైతే ఏకీభవిస్తారా? మీరైతే ఈ మాటల మీద ఏం చెప్తారు? వెన్నుపోటు దినోత్సవం అంటే ముందల చేసింది వెన్నుపోటు దినోత్సవం. వెన్నుపోటు పొడిచింది ఆంధ్రాకి 3 రాజధానులు అని చెప్పి వెన్నుపోటు పొడిచింది వైసీపీ ప్రభుత్వమే. నెక్స్ట్ తల్లికి చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళని ఇబ్బందులు పెట్టింది వైసీపీ ప్రభుత్వమే. మరి ఇంకేంటి, అన్ని వెన్నుపోట్లు పొడిచింది వాళ్ళు, కానీ వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పనికిమాల వెన్నుపోటు దినోత్సవాలు చేసి అపాసుపాలు అవుతున్నారు వాళ్ళు. అంటే మరి ఇక్కడ వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలందరూ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ నిరసనలు తెలియజేస్తూ ఇచ్చిన హామీలని తొంగలో దొక్కారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 0 చేశారు. అసలు ఇచ్చిన మాట మీద నిలబడకన్నా నమ్మించి ప్రజల్ని మోసం చేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అసలు పెట్టుబడులు అయితే అసలే లేవని అంటారు. మీరేమంటారు మరి దీనికి? ఏ ప్రశ్నలు వచ్చి అసెంబ్లీకి వచ్చి అడగొచ్చు కదా. అందరూ కూడా జయహో చంద్రన్న అంటున్నారు. అన్ని చోట్ల అభివృద్ధి చూస్తున్నారు, అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నీ చూస్తున్నారు. ఎక్కడా కూడా మీకు వచ్చే జనం ఎప్పుడు కూడా పెయిడ్ ఆర్టిస్టులు, ఆ పెయిడ్ ఆర్టిస్టులు కూడా 100 రూపాయలు కూడా రావట్లేదు. కనీసం 100-150 మంది కూడా రాని మీరు విమర్శించే స్థాయికి తగరని నేను అంటాను. అంటే వైసీపీ మరి చాలా ఘాటైన విమర్శలు చేస్తుంది. ప్రభుత్వ పరిపాలన ఏమీ బాగోలేదు, చెప్పిన హామీలు ఏమీ నెరవేర్చడం లేదు. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అరాచకమైన పాలన కొనసాగిస్తుంది, చాలా దారుణంగా ప్రశ్నించే గొంతును నొక్కేస్తుంది అనే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా రెడ్ బుక్ పరిపాలన రాష్ట్రంలో నడుస్తుందా? రెడ్ బుక్ పరిపాలన అనేది అది నడిస్తే ముందల కొడాలి నాని లోనికి వెళ్ళిపోతాడు, పేరుని నాని లోనికి వెళ్తాడు. ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి నోటు దురుసు మంత్రులు ఎంతమంది ఉన్నారు, నోటు దురుసు నాయకులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ లోన్ వేసి ముందల లోన్ వేస్తారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం రావాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం అంటే వీళ్ళ నోటికి అదుపు లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక 10 మంది కొన్ని వందల మందికి మార్గదర్శకాలుగా ఉండాల్సిన ఈ నాయకులు ఎంత నోటు దురుస్తో అసహ్యమైన జుగుత్సాకరమైన మాటలు మాట్లాడుతూ బూతులు తిడుతూ వాళ్ళు అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే కూటమి విజయోత్సవాలు, 2 ఏళ్ల కూటమి నమ్మకం అని చెప్పి ఒక ప్రచారాలు కూడా జరుగుతున్నాయి, విజయోత్సవ సభలు కూడా చేసుకున్నారు. అసలు ప్రజలకి ప్రభుత్వం తరపు నుంచి సంక్షేమాలు, అభివృద్ధి, పెట్టుబడులు, రోడ్లు, ఉద్యోగాలు వీటి విషయాల్లో ఎలా ఉంది ఈ 2 ఏళ్ల పరిపాలన? మీరేమంటారు? కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించిందనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క 3 ప్రాంతాల అభివృద్ధిలో వీళ్ళు దిగ్విజయంగా ముందుకెళ్తున్నారు. అటు ఉత్తరాంధ్ర చూసుకున్నా, ఇటు అమరావతి చూసుకున్నా, అటువైపు రాయలసీమ చూసుకున్నా, వీళ్ళు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో, అక్కడ తీసుకొచ్చే కంపెనీల విషయంలో కానీ, అక్కడ ఉద్యోగాల కల్పనలో కానీ
వీళ్ళు ముందంజలో ఉన్నారు. దానికి సంబంధించి కూడా వీళ్ళు విజయోత్సవాలు చేసుకుంటున్నారంటేనే జనాల మధ్యలోకి వచ్చి ఇది మేము చేసామని చెప్పుకోగల దమ్ము చేసినోడిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు వచ్చి మేము ఈ పథకాలు అనేది అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, యువత భవిష్యత్తుకు కానీ వీళ్ళ మార్గదర్శక బాట వేస్తాకి ఈ కుటుంబ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో విజయం సాధించారు కాబట్టి వీళ్ళు ఈరోజు విజయోత్సవాలు చెప్పుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు మీకైతే బాగుందంటారా? మీరైతే సంతృప్తి చెందారా ఈ 2 ఏళ్ళు? మీకు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ళలో సంతృప్తి చెందాము అంటే గత 5 ఏళ్ళు తీసేస్తే మరి అంతకుముందు 2014 నుంచి 19 వరకు చూసుకున్నా, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చూసుకున్నా కూటమి ప్రభుత్వం అదే కంటిన్యూషన్ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణాంధ్రప్రదేశ్గా నిల్చొని ఉండేది. మధ్యలో మనకు ఒక 5 ఏళ్ళు గ్యాప్ పోవడంతో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ ఒక 30 ఏళ్ళు వెనకబడిపోయింది. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు కూడా, అన్ని నిర్మాణాలు, అన్ని కంపెనీలు, అట్లాగే రాజధాని లేదని పక్క రాష్ట్రాలలో కూడా మనల్ని కించపరిచే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఈ 3 రాజధానులను అదని ఇదని తీసుకొచ్చి రాష్ట్రాలను నాశనం చేయకుండా రాష్ట్ర ప్రజలు కూడా మేము రాజధాని ఎక్కడ ఉందో చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఉండిపోయారు. మరి ఇప్పుడు కూటమి విజయోత్సవాలు జరుపుకుంటే ఇంకోవైపు వైసీపీ వెన్నుపోటు దినోత్సవాలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయింది. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి ఇది వెన్నుపోటు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాదు అని చెప్పి విమర్శిస్తున్నారు. వైసీపీ విమర్శలు మీరు ఎలా చూస్తారు? ఏమండి, వైసీపీ ఎప్పుడు కూడా అభివృద్ధిని చూసి తట్టుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే అలీబాబా 40 దొంగలు అంటే ఆ 40 దొంగల్లో ఉన్నోళ్ళు కూడా ఆ దొంగ ఏదైతే మాట్లాడతారో ఈ 40 దొంగలు కూడా అదే మాట్లాడాలి. అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ప్రభుత్వంలో ఒక మంత్రికి ప్రోటోకాల్ తెలియదు, ఒక మంత్రికి అసలు ఏం చేయాలి. ఎందుకంటే 2 ఇరిగేషన్ మంత్రులనే తీసుకుందాం. ఒక మంత్రి అసెంబ్లీ సాక్షిగా తొళ్ళగొట్టాడు. 1 గంట 2 గంటల 3 గంటల మేము 22లో ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాడు. కనీసం తట్ట మట్టి కూడా ఎత్తలా. ఇంకో మంత్రికి ఇచ్చారు, ఆయనకైతే అసలు పోలవరం గురించి నాకు అవగాహన లేదు, ఇరిగేషన్ శాఖే నాకు తెలియదు అన్నాడు. అట్లాంటి మంత్రులు, ఎందుకంటే ప్రోటోకాల్ తెలియని వాళ్ళు ఏదో వచ్చామో మంత్రి పదవి ఇచ్చాడా కారు వేసుకొని తిరిగామనే తప్ప వాళ్ళు చేసింది వరగబెట్టిందంటూ ఈ రాష్ట్రానికి ఏమీ లేదు. అభివృద్ధి అనేది శూన్యం. అట్లాగే వెన్నుపోటు దినం అని చెప్పేసి చేశారు. అంతకుముందు పెట్రోల్ మీద నిరసనలు చేశారు. వీళ్ళు ఎంతసేపు సైకోళ్ళు, ఫ్యాక్షనిస్టులు, క్రిమినల్ మెంటాలిటీ గల వీళ్ళేంటంటే ఎంతసేపు ఇతరులను ఇబ్బంది పెడతాం తప్పితే వేరే ఏం లేదు. అంతకుముందు చూసుకుంటే మరి ఎద్దుల బండి మీద ఆటోని ఎక్కించి వీళ్ళకొస్తే అప్పుడు మరి ఆ జంతువులు ఇబ్బంది పడింది. అంతకుముందు గాడిద మీద తీసుకొస్తే ఆ గాడిద కూడా ఇబ్బంది పడింది. నిన్న చూస్తే మరి దున్నపోతులు తీసుకొచ్చి జనాల మధ్యలో వదిలి అది మరి అట్లా తట్టుకోలేక గుద్దుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ కార్యకర్తలే మరి ఇబ్బంది. ఎంతసేపు కూడా జంతు హింస. వీళ్ళు అదేంటంటే ఒక సైకోలు మాత్రమే అట్లాంటి హింసని చేయగలరు. చేసే నైజం వాళ్ళది కాబట్టేసి వెన్నుపోట్లు, పొన్నుపోట్లు, అన్ని పోట్లు కూడా వాళ్ళకే తెలుసు. మరి ఈరోజు వెన్నుపోటు దినోత్సవాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ప్రజలు మోసం చేసింది, సూపర్ 6 అన్నారు, సూపర్ 0 చేసింది, అసలు 2 ఏళ్ల పరిపాలన శూన్యం, ఏమీ లేదు అని చెప్పి అనే విధంగా విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? అది జనాల్లో కాళ్ళు వచ్చి దమ్ముంటే ఏ నాయకుడైనా, మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మినిస్టర్లు కానీ వాళ్ళ ప్రభుత్వం ఈ రోజు నిర్మించుకున్న అధికార ప్రతినిధి ఎవరినైనా జనాల దగ్గరికి రమ్మండి. సూపర్ 6 వాళ్ళ సూపర్ హిట్ అన్నారు, చేసి చూపించారు. 3 గ్యాస్ బండ్లు ఇస్తామని ఇచ్చారు, ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఇచ్చారు. ఏం చేయలేదు మీరు చెప్పండి. ఈ పథకం చేయలేదు, లేకపోతే ఉద్యోగాల కల్పన జరగలేదు, డిఎస్సి నిర్వహించలేదు, లేకపోతే వేరే ఏమి కూడా వీళ్ళు చేయలేదు అంటాకి మీ దగ్గర ఆధారాలే ఉన్నాయి. సూపర్ 6 తీసుకుందాం. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 సూపర్ హిట్ అయిందా లేదా? మీరు ఇంటింటికి వెళ్ళాడు, వీళ్ళకి అందలేదు. ఎందుకంటే గతంలో మీరు చెప్పారు ప్రతి ఇంటికి కూడా మేము అమ్మఒడి 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5 ఇస్తా ఉన్నారు. మరి మీరు ఇచ్చారా? మరి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అంతకుమించి మీకు ఆధారాలు ఏం కావాలి? ఒక్కొక్క ఇంట్లో 6 ఉన్న పిల్లలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె తల్లికి వందనం పేరుతో వీళ్ళ పథకాన్ని అమలు చేసింది. దాన్ని దిగ్విజయంగా ముందు తీసుకెళ్తుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అమ్మఒడిని మళ్ళీ తల్లికి వందనాన్ని వీళ్ళు ఇస్తున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాల్లో వైసీపీ నాయకుల వినూత్నమైన నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేశారు. అందులో వినూత్నంగా చేశారు. కొంతమంది దున్నపోతులు తీసుకొస్తూ ఊరేగించారు, కొంతమంది రికార్డింగ్ డ్యాన్స్లు వేశారు, కొంతమంది కొట్టుకున్నారు, కొంతమంది డబ్బులు ఇచ్చి మరి పిలిపించారని చెప్పి ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో చాలా వీడియోలని వైరల్ అవుతున్నాయి. ఏంటంటారు, ఎంత వినూత్నమైన రీతిలో చేయాలంటారా? కూటమి ప్రభుత్వం మీద నిరసన శాఖ అనేది అంత ఎక్కువ ఉందంటారా? ఈ వెన్నుపోటు దినోత్సవాలు ఎంత దారుణంగా జరపాలంటారా? ఏమండి, మనం చూస్తున్నాం, నిన్న వైజాగ్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ మాకు 100 రూపాయలు ఇచ్చారు. అట్లాగే వీళ్ళు తెచ్చుకునేదంతా కూడా పేటీఎం బ్యాచ్లు, వాళ్ళ కార్యకర్తలే ఇవాళ రావడానికి సిద్ధంగా లేరు.
ఎంతసేపు 100 ఇచ్చామా 200 ఇచ్చామా ఒక కార్యక్రమానికి 500 ఇచ్చామని చెప్పేసి అట్లా ఏదో పాపం వాళ్ళ ఎండల్లో ఇబ్బంది పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఏదో కార్యక్రమం అమ్మ అనిపించామని తప్పితే కూటమి ప్రభుత్వం నిజంగా వెన్నుపోటు పొడిస్తే మీరు ప్రూఫ్లు ఉంటే తీసుకురండి. ఈ పథకం చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఈ పథకం చేయలేదు, లేకపోతే కరెంటు బిల్లులు ఎంత పెంచేశాడు, లేకపోతే పెట్రోల్ ఛార్జీలు ఎంత పెంచేశాడు, లేదు నిత్యావసరాల ధరలు ఎంత పెరిగిపోతున్నాయి. ఏట్ల మీదైనా మీకు దమ్ముంటే ప్రజల మధ్యలోకి రండి. సోషల్ మీడియా వాళ్ళు ఉంది, యాక్టివ్గా ఉంది. సోషల్ మీడియాలో ఇదిగో ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో ఇది జరిగింది, ఈ ప్రభుత్వంలో ఇది జరిగింది, మా ప్రభుత్వంలో ఈ సంక్షేమాలు ఇచ్చాం, ఈ ప్రభుత్వంలో ఈ సంక్షేమాలు ఇవ్వట్లేదు. మీకు దమ్ముంటాయని ముందు పెట్టండి. ఎందుకంటే మీకు సంక్షేమ పథకాల మీద కానీ ప్రభుత్వం మీద కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నిన్న వెన్నుపోటు దినోత్సవాల్లో ఆవిడ దేవుని దర్శించుకొని నామాలు కూడా పెట్టుకొని వచ్చారు. మరి ఆ నామాలు పెట్టుకొని వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడుతూ చంద్రబాబు అవినీతిపరుడు, ఇక్కడ అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానని చెప్పి నిద్రపోతున్నాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చంద్రబాబు చేసే అవినీతికి బినామీగా మారి సైలెంట్గా ఉంటున్నాడు తప్పితే ప్రశ్నించడం లేదని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? అవినీతి మాట అనే దానికి అర్థం వస్తే ఈరోజు రోజా గారు మీరు చేసిన అవినీతికి కేవలం చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళ మీద ఉన్న గౌరవంతో మిమ్మల్ని ఈరోజు బయట ఉంచారు. అది అర్థం చేసుకోండి. మీరు ఆడదాం ఆంధ్రాలో ఎంత అవినీతి చేశారో అట్లాగే మీ ప్రతి మంత్రి ప్రతి నాయకుడు కూడా ఎంతెంత అవినీతులు మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారో అందరికీ తెలిసింది. ఎందుకంటే స్వయాన మీ ముఖ్యమంత్రి ఇంట్లోనే జరిగిన అవినీతి గురించి చెప్పుకోవాలంటే ప్రజాస్వామ్యం ఎంత దుర్వినియోగం చేశాడో తెలుసు. కేవలం పఫ్ఫులకే 100 కోట్ల దాకా తగలబెట్టాడు, ఎలుకలు పట్టుకోట ₹1 కోటి తగలబెట్టాడు. ఇది అంతకుమించి ప్రజాధనం దుర్వినియోగం ఏముంది? అట్లాగే అసలు అవినీతిమయం అనేది మీకు చెప్పటానికి ఈరోజు జరుగుతున్న లిక్కర్ మాఫియా కేసు ఒకటి చాలు. ఇంకంతకుమించి ఏం కావాలి? మీరు దోచుకోవటం తప్పితే ఇంకా మీకు వేరే ఏం తెలియదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే కూటమి విజయోత్సవాలు అని చెప్పి జరుపుకుంటున్నారు. 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళి భారీ బహిరంగ సభలు పెడుతున్నారు, విజయోత్సవాలు జరుపుతున్నారు. అయితే ప్రజలకు ఇక్కడ సంక్షేమాలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు వీటి పేరుంటే అసలు ఏం చేశారు? 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? మీరేమంటారు? 2 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలు ప్రోగ్రాములు జరిగినాయి. మొట్టమొదటి ప్రోగ్రాం ఏంటంటే పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచిస్తానన్నారు. అదేవిధంగా వృద్ధులకి 6,000, వికలాంగులకి 6,000, అలాగే పెద్ద వయసు వాళ్ళకి 4,000 చొప్పున పెన్షన్ ఇచ్చుకుంటూ పోతున్నారు. అది చాలా ఆనందదాయకరంగా ఉంది. ప్రజల్లోకి చాలా ఇదిగా వెళ్తుంది. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకా రోడ్లు వేయటమే కానీ ప్రజల్లో ఏ పని చేయాలన్నా ముందుండి నాయకులు ప్రతి పనిని దగ్గరుండి సక్రమంగా తీసుకెళ్ళి అదే మొన్న డిఎస్సి రిలీజ్ అయింది. దగ్గర 18,000 ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. అలాగే ప్రతి దాన్ని నారా లోకేషే కానీ చంద్రబాబు నాయుడే కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారే కానీ ప్రతి దాన్ని దగ్గరుండి దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ పనిని ఏ విధంగా చేస్తే ప్రజల్లోకి ఆనందిస్తారు అన్న చెప్పిన విధానంగా ప్రతి పనిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి పనులే చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారని మేము అనుకుంటున్నాం. అదే కాదు, రేపు 2 రోజుల్లో తల్లికి వందనం అయిపోతున్నారు. 19వ తారీఖు డేట్ ఫిక్స్ చేశారు. అది ఖచ్చితంగా ఆ డేట్న ప్రజలందరికీ ఇస్తారు. మరి మీకైతే 2 ఏళ్ల పరిపాలన బాగుందంటారా? చాలా చక్కగా ఉందండి, బాగా చేస్తున్నారు. గత ప్రతిపక్షంలో ప్రజలందరూ పాలన చూశారు. ఈ పక్షంలో పాలక పక్షంలో జనాలందరూ చూస్తున్నారు. ప్రతిదీ పేద ప్రజలు అనేది కాన్సెప్టే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అలాగే వారి క్యాబినెట్ మినిస్టర్లే కానీ ఎమ్మెల్యేలే కానీ ప్రతి ఒక్కళ్ళు పేద ప్రజలకి మనం ఏ విధంగా ఉపయోగపడాలనే దిశలో ఉన్నారు. మరి కూటమి రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుతుంటే వైసీపీ తరపున వెన్నుపోటు దినోత్సవాలు అని చెప్పి నిరసనలు తెలియజేస్తున్నారు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? వైసీపీ మాటలు మీరు ఎలా చూస్తారు? వెన్నుపోటు దినోత్సవాల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏమండి, వాళ్ళకి సంవత్సరం ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటా. సంవత్సరం పాలన అయ్యేటప్పటికి ఒక విధమైన విమర్శలు చేశారు. మళ్ళీ 2వ సంవత్సరం వచ్చేటప్పటికి మరో కొత్త విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు గత 2 సంవత్సరాలు అయింది ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా బయటికి రాని నాయకులు కానీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈరోజు 2 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చిందా పార్టీ ఏం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ఇవాళ వీళ్ళు క్వశ్చన్ చేస్తే ప్రజలు నమ్మసత్యంలో ఉన్నారా? చెప్పిన విధానంగా
సూపర్ 6 అన్నారు, అదే విధానంగా ప్రతి పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పనులు చేసుకొని వెళ్తారని మేము భావిస్తున్నాం. మరి ఇక్కడ వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈ నిరసనలు? ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కింది. 2 ఏళ్లలో పరిపాలన శూన్యం, 3 ఏళ్లలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అసలు కూటమి ప్రభుత్వం అంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనే విధంగా మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఈ ప్రచారాలను? మరి ఏమండి, వాళ్ళకి ఓర్చుకోలేని విధానంలో ఉన్నారు. ముందుగా ఓర్చుకోలేని విధానంలో ఉన్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీళ్ళని ప్రజలు చేదరించుకున్నారు. అదేవిధంగా వీళ్ళు మంచి పని ఏదైనా చేసుంటే చక్కగా ఉండేది. వీళ్ళేమో ఏమీ చేయలేకపోయారు, చేసేవాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇదే విధంగా నడిస్తే గతంలో 11 సీట్లకి ఏకం చేశారు, ఈసారి అవి కూడా లేకుండా తుడుచుకుపోతారని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కూడా రీసెంట్గా వెన్నుపోటు దినోత్సవాల్లో పాల్గొంటూ ఆవిడ దేవుడిని దర్శించుకొని వచ్చి నామాలు పెట్టుకొని వచ్చారు. మీరు కూడా చూసే ఉంటారు. ఆవిడ మాట్లాడుతూ ముఖ్యంగా చంద్రబాబు అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తున్నాడు, తనకి బినామీగా మారిపోయాడు పవన్ కళ్యాణ్, ప్రశ్నించడానికి పార్టీ పెట్టి ఈరోజు నిద్రపోతున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మాజీ మంత్రి రోజా గారి వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? రోజా గారికి అసలు మాట్లాడే హక్కే లేదు. గతంలో ఆమె మినిస్టర్గా చేసినప్పుడు ఏమి చేసింది? ప్రజలకి ఏమైనా న్యాయం చేసిందా? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యల కోసం వెళ్తేనే ఆమె ఇంటి గేటు బయటికి రాలా. అలాంటి ఆమె మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ ఆ మాట్లాడే అర్హత ఆమెకు లేదని తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆమె నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాలు ఒక్కొక్కరు ఒక రకంగా జరిపారు. ఒక నియోజకవర్గంలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు, ఒక నియోజకవర్గంలో ముఖ్యంగా దున్నపోతులు తీసుకొచ్చి కూడా ప్రచారాలు చేయించారు, ఒక నియోజకవర్గంలో ర్యాలీలు చేశారు, డ్యాన్సులు వేస్తున్నారు, కొట్టుకున్నారు అన్నట్టు మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు ఇన్ని వినూత్నమైన నిరసనలు తెలియజేయడం అంత అవసరం అంటారా? ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందంటారా? అసలు ఈ వెన్నుపోటు దినోత్సవాలు జరుపుకోవడం మీద మీరేమంటారు? అసలు ఏమండి, వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు, ఏం వెన్నుపోటు పొడిచారు? ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుంటే వీళ్ళకే వెన్నుపోటు దినాలు వచ్చినాయండి. వీళ్ళకి వెన్నుపోటు దినం ఎందుకు వచ్చింది? వీళ్ళకి చేతకాక, ప్రజల్లోకి వెళ్ళక, చెయ్యలేక చేసిన దానివల్ల ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఆ బుద్ధి చెప్పడం వల్ల ఇవాళ వాళ్ళు ఓర్చుకోలేక వెన్నుపోటు దినోత్సవాలు గేదెలు తీసుకొచ్చి, దున్నలు తీసుకొచ్చి చేస్తే ప్రజానికానికి ఇంకా బ్యాడే అవుతారు, కానీ మంచి చేయకూడదు. అదే పనులు మానుకోవాలి వాళ్ళు, అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే నూజివీడులో ఏదో చిన్న వాళ్ళకి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద పోస్తామంటే అది సమనేశం కాదు. అది ఇవన్నీ మీరు డబ్బులకి 200కి 300కి బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి మీరేదో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తే 2 ఏళ్ళు అయింది, పార్టీ బాగా చేయట్లేదు, ఇచ్చేయట్లేదు, అది చేయట్లేదు అని మీరు చెప్తే ప్రజలు నమ్మసత్యంలో లేరు. మీరు మళ్ళీ గమనించుకోవాలి. మీరు ఏమైనా చేయదలుచుకుంటే ప్రజల్లోకి వచ్చి మంచి పనులు చేసి మీరు మన్నెను పొందండి. అంతేగాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇంకా ఎదురుకి వెళ్తానే ఉంటుంది, ఇంకా మంచి పనులు చేసుకుంటానే పోతూ ఉంటుంది. మరి వైసీపీ చాలా ప్రధానంగా ఆరోపిస్తూ 2 ఏళ్లలో ప్రజల్ని మోసం చేశారు, నమ్మించారు, సూపర్ 6 అన్నారు, సూపర్ 0 చేశారు, ఇంకా అభివృద్ధి అయితే శూన్యమే, సంపద సృష్టిస్తానని చెప్పి కొత్తగా అప్పులు చేస్తున్నారు తప్పితే సంపాదన రూపాయి కూడా లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే 2 ఏళ్ల గవర్నమెంట్లో మొత్తం గుండు సున్నా అనే విధంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? గుండు సున్నా చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. గుండు సున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి అర్హత లేదు. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గుండు సున్నా ఎందుకు చేశారంటే ఆయన వచ్చిన పాలనలో ఒక్క కంపెనీ ఉందా? ఒక్క కంపెనీని కూడా నిలబెట్టలేకపోయాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా కొత్తగా? లేవు. మరి ఈరోజు ఎన్నో నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కష్టపడి ఎక్కడి నుంచో వేరు దేశాల నుంచి కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మంచి కంపెనీలు తీసుకొస్తారని మేము అనుకుంటున్నాము.
మీరు ముందు ఈ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మేము ఖండిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ముఖ్యంగా మీరు సరిగ్గా పని చేయకపోతే కాక్రోచ్ బయటకు వస్తాయి అని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా కాక్రోచ్ అనేది పెద్ద విధ్వంసం సృష్టిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ ఇప్పుడు కొత్తగా కాక్రోచ్ వస్తాయి, మేమే కాక్రోచ్ అవుతాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఈయనకి చేతకాగా మళ్ళీ కాక్రోజ్ అని చెప్తున్నారు. ఈయన్ని గతంలో కాక్రోజ్ అనే విధానంగా జనాలు చూపించారు. మీరు చేసిన తప్పులకి గతంలో ప్రజలు 11 సీట్లకు అంకితం చేశారు. ఆ రోజే కాక్రోజ్ పార్టీ అన్నది ప్రజల్లోకి వచ్చేసింది. మీరు ఇవాళ కొత్తగా మేము తీసుకొస్తాం ఇచ్చేస్తాం అంటే ఇవన్నీ కుదరవు. జనాలకి అందరికీ తెలుసు, ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అనేది పెట్టి ప్రతి ఎమ్మెల్యే ఆఫీసులో ప్రతి కార్యాలయంలో పెట్టి ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకులు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు మీరు ఇవన్నీ గమనించుకొని ఎదుటి పార్టీలని విమర్శలు చేయాలని ఖండిస్తున్నాం. మరి ఫైనల్గా మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ 2 ఏళ్లలో శూన్యం అయిపోయింది, ఏమీ లేదు, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మా ప్రభుత్వం, 29లో మేము వస్తాము, 1కి 2 బదులేస్తాము, ఎవరిని కూడా వదిలేదే లేదు, అప్పుడు తేల్చుకుంటాం అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు 29లో ఎవరు వస్తారు? ఒకవేళ వైసీపీ వస్తే పరిస్థితి ఏంటి? మీరేమంటారు దీనికి? రాత్రిపూట కలలు పొద్దునపూట కలద్దని ప్రజానికం చెప్తున్నారు ఆల్రెడీ. రాత్రిపూట కలలు రాత్రే మర్చిపోవాలి, పొద్దున ఆలంబిద్దామంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామంటే కుదరవు. 2029లో ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే చెప్పిన పని చెప్పినట్టు విధానంగా తీసుకెళ్తున్నాం కనుక ప్రజల్లోకి ఈ పార్టీ అనేది ఖచ్చితంగా 25 ఏళ్ళు విజయోత్సవాలు చేస్తానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం అనే పేరుతో ప్రజల్లోకి పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి విజయోత్సవాలు చేస్తున్నారు. మరి 2 ఏళ్లలో ప్రజలకి సంక్షేమాలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో అసలు ఏం చేసింది? 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సూపర్, నెంబర్ 1 స్టేజ్లో ఒక రేంజ్లో ఉంది. ఒక స్టేజ్కి వచ్చేసింది రాష్ట్రం ఆల్రెడీ. ఆయన ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టున్నాడు. పెన్షన్ నుంచి స్టార్ట్ చేశారు, పెన్షన్, ఫ్రీ బస్సు, ఆటో వాళ్ళకి, కార్ల వాళ్ళకి డబ్బులు, తల్లికి వందనం, రోడ్లు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కొండ ప్రాంతాల నుంచి పల్లెల వరకు డ్రైనేజీలు ఏంటి, రోడ్లు ఏంటి, పిల్లల స్కూల్స్ ఏంటి, బుక్స్, యూనిఫాము, వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకంలో అసలు భోజనం చెక్కింగ్కి ఫుడ్ కమిషనర్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడే విధానం ఏంటి, పిల్లలతో వాళ్ళు మాట్లాడి ఇలా ఉందమ్మా ఏంటి, ఎలా పెడుతున్నారు అని ప్రతి విషయం కనుక్కోవడం ఒకటి చాలా బాగుంది. లోకేష్ గారు నెంబర్ 1. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా రావటం ఆంధ్రాలో మా అదృష్టం, మా పిల్లలకి చాలా అంటే చాలా. ఇవాళ ఏ స్కూల్లో చూసినా ప్రైవేట్ స్కూల్ కంటే చాలా బాగా డెవలప్ చేశారు, అంత బాగా చదివిస్తున్నారు. అసలు మొన్న 10th క్లాస్లో వాళ్ళకి వచ్చిన మార్కులు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అన్ని మార్కులు తెచ్చుకున్నది ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు. ఈ సంవత్సరం మామూలు విషయం కాదు, అది మాటల్లో చెప్పలేమన్నమాట, అంత గొప్పగా పిల్లలు బాగా చదివించారు. మరి మీకైతే 2 ఏళ్ల పరిపాలన బాగుందంటారా? 2 ఏళ్ళు చాలా బాగుంది కాబట్టి మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు టీడీపీ గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము మా పిల్లలు హ్యాపీగా ఉంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళకి మా రాజకీయ నాయకులకు శుభాకాంక్షలు చెప్పుకున్నాం, మేము కేకులు కట్ చేసుకున్నాం, పండగలు చేసుకున్నాం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతుంటే వైసీపీ తరఫున వెన్నుపోటు దినోత్సవాలు జరుగుతున్నాయి. అంటే ప్రజలకి కూటమి వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయ్యింది, వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది, ఇది కూటమి ప్రభుత్వం కాదు వెన్నుపోటు ప్రభుత్వం అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే వెన్నుపోటు ప్రభుత్వం అనేది వాళ్ళ దృష్టిలో కరెక్ట్. ఎందుకంటే మహిళలకి ఫ్రీ సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చారు. వాళ్ళ దృష్టిలో అది వెన్నుపోటే. ఫ్రీ బస్ అన్నారు, ఇచ్చారు. వాళ్ళ దృష్టిలో అది వెన్నుపోటే. తల్లికి వందనం అన్నారు, కార్ల వాళ్ళకి, ఆటోల వాళ్ళకి, స్త్రీ బండ్ల వాళ్ళకి డబ్బులు అన్నారు, వేశారు. వాళ్ళ దృష్టిలో ప్రతిదీ వెన్నుపోటేనండి. మాకైతే అది అదృష్టం.
మేమైతే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి P4 అని ఒక పథకాన్ని తీసుకొచ్చి 50,000 ₹1,00,000 గవర్నమెంట్ పెట్టుకొని వాళ్ళకి వ్యాపారాలు పెట్టించడం. అంతకుముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అది చేసేస్తా ఇది చేసేస్తా నేను నవరత్నాలని ఒక్క అమ్మఒడి తప్ప ఆ అమ్మఒడి కూడా కరెంటు బిల్లు ఉంటే ఏడంట, సొంత ఇల్లు ఉంటే ఏడంట, గవర్నమెంట్ ఎంప్లాయీ అండి 8,000కి 10,000కి గవర్నమెంట్లో జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అమ్మఒడి కట్ చేశాడు. అంత చండాలమైన ఆలోచన జ్ఞానం కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన బాబు గారిని విమర్శించే అసలు అర్హత ఉందా? ఆయన గురించి మాట్లాడేది అర్హత ఉందా? ఆయనకి మాట్లాడే అర్హత లేని మనిషి అర్హతల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మీద వ్యతిరేకత అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఇచ్చిన హామీలని తొంగలో దొక్కి ప్రజలను మోసం చేసి అసలు పరిపాలన చేతకాని ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఏంటంటారు? అంత దారుణమైన పరిపాలన కనబడుతుందంటారా? అసలు వైసీపీ విమర్శలు మీరు ఎలా చూస్తారు? మీరేం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని ప్రజలకి ఉపయోగపడేదే. ఉద్యోగాల దగ్గర నుంచి, పిల్లల చదువుల దగ్గర నుంచి మాకు. కాకపోతే బాబు గారు ఇచ్చిన దాంట్లో ఒక్క పథకం అమలు చేయలేదు, అది ఒకటే. కానీ ఇప్పటికి చేయలేదు, ఇంకో నెల 2 నెలలు అది కూడా చేస్తారు. ఆయన మాట ఇచ్చారంటే చేస్తారన్న నమ్మకం మాకుంది. ఆయన మీద నమ్మకంతో ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్నందుకు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంది, దానికి సంతోషం. ఈ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చేసిన పనులన్నీ ఎంత మేము 5 సంవత్సరాలు నరకం అనిపించామో మాకు తెలుసు. ఆయన వచ్చిన కొద్ది రోజులకే ఒక 5-6 నెలలకు అనుకుంటా ఆ కరోనాను తీసుకొచ్చాడు. తినడానికి తిండి లేక, ఇంటద్దులు కట్టుకోలేక, బయటికి వెళ్ళక, పనులు లేక నానా ఇబ్బందులు పడ్డాం మేము. ఆ దరిద్రం మాకు వద్దు అని వదిలించుకొని పక్కన పెట్టాం. చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నాం. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు చాలా బాగుంది. ఇవాళ మాకు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇస్తున్నాడు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఉండటానికి వీల్లేదు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్నాడు. అందరికీ ఇల్లులు ఇస్తున్నారు. ఇంకేం కావాలి మాకు? మరి ఇక్కడ ముఖ్యంగా వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కూడా వెన్నుపోటు దినోత్సవాల్లో పాల్గొంటూ ఆవిడ దేవుడిని దర్శించుకొని ముఖ్యంగా నామాలు కూడా పెట్టుకున్నారు. ఆవిడ మాట్లాడుతూ చంద్రబాబు ఒక అవినీతి పరుడు, అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి పార్టీ పెట్టి ఈరోజు నిద్రపోతున్నాడు. చంద్రబాబు అవినీతి చేస్తుంటే పవన్ కళ్యాణ్ తన బెనామీగా మారిపోయాడు తప్పితే ఇక్కడ ఏమీ లేదు, అభివృద్ధి ఏమీ లేదు, ఇదంతా కూడా అవినీతిమయం అని చెప్పి మాట్లాడుతున్నారు. రోజా గారు మీరేమంటారు దీనికి? లోకేష్ గారు మొన్న ఏదో మీటింగ్లో అన్నారు, 24 గంటల్లో 6 నుంచి 8 గంటల వరకు చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారు, మమ్మల్ని నిద్రపోనిస్తున్నారు. ఆ తర్వాత మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, ఆయనతో మేము పరిగెట్టలేకపోతున్నాము, ఆయనతో పాటుగా మేము కష్టపడి ముందుకి ఆయన్ని దాటి ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాము అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. 75 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 16 ఏళ్ల కుర్రాళ్ళలాగా పరిగెడుతున్నాడు. ఎవరు చేస్తారు ఇవాళ? ఆ వయసుకి ఆయన్ని ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పిచ్చోడు సైకోగాడు, ఈయన్ని సాగు కోరుకుంటున్నాడు, ముసలివాడు అంటాడు, సావడానికి దగ్గరికి వచ్చింది అంటాడు, కాటికి కాళ్ళు చాపుకున్నాం అంటాడు. ఆయన తండ్రి వయసు ఉన్న ఆయన్ని అసలు ఆ మాట అనొచ్చా అనకూడదన్న ఇంగిత జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది నీచమైన బుద్ధి ఆయనది. ఆయన చేయలేడు, చేసేవాళ్ళని ప్రోత్సహించలేడు, చేసింది అభివృద్ధి ఒప్పుకోలేడు. ఆయనకి ఈగో అడ్డొచ్చింది. కానీ మనసాక్షికి తెలుసు మనమేం చేసాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ మనం రాము అనేది ఒకటి మనసులో వాళ్ళకే అర్థమైపోయింది. కాబట్టి ఈ బిల్డప్ కవర్లన్నీ ఇది ఏంటి, మొన్న 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిద్ది, నరికేద్దాం, పొడిచేద్దాం, చింపేద్దాం అన్న మాటలే. కానీ నేను వస్తే ఇది చేస్తానమ్మా మహిళలకి, నేను వస్తే మీ పిల్లలకి ఇది ఇస్తా, మీ పిల్లల భవిష్యత్తు గురించి చూస్తా, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా అని ఏ ఒక్క మంచి మాట అయినా చెప్తున్నాడు. ఆయన నోట్లోంచి వస్తున్నా. ఆయనకే కాదు, ఆయన చుట్టూ ఉన్న ఈ తొట్టి గ్యాంగ్ మొత్తానికి. ఈ ఆర్కే రోజా ఉందంటే అంతకుముందు తిరుపతి దర్శనానికి టికెట్లు అమ్ముకొని జనాలకి నామాలు పెట్టింది. ఇప్పుడు నామాలు పెట్టుకుని సానుభూతి కోసం మాట్లాడుతుంది. అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ మనం రాము, మన పార్టీ భూస్థాపితం అయిపోద్దని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈ పిచ్చివాడు అంతా వాగుతున్నారు. మరి ఇక్కడ వైసీపీ నాయకులు చాలా ప్రధానంగా మాట్లాడుతూ కూటమి ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కింది, సూపర్ 6 అన్నారు, సూపర్ 0 చేశారు, ఇంకా అభివృద్ధి చేస్తున్నాము, ముఖ్యంగా సంపద సృష్టించేద్దాం అని చెప్పి మాటలు చెప్పారు. సంపద సృష్టించడం పక్కన పెడితే ఇంకా అప్పులు ఎక్కువ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మీరేమంటారు? కూటమి ప్రభుత్వంలో అప్పులు పెరిగిపోతున్నాయా, అభివృద్ధి లేదంటారా? ఎంత అభివృద్ధి చేస్తున్నాడు అనేది జనాలకు కనపడుతుంది.
ఇంకోటి మోసం చేశాడు, సూపర్ 6 లేదు, అది లేదు అని అంటానికి వీళ్ళెవరండి చెప్పడానికి? అనుభవించే మేము ఆ పథకాలను అనుభవించే మేము చెప్పాలి. మమ్మల్ని మోసం చేశారు, వీళ్ళు ఈరోజు ఈ పథకాలు ఇస్తానన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడో ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారని మేము చెప్పాలి. మేము చెప్పట్లేదే, మాకు అన్నీ వస్తున్నాయి కదా, ఆయన అన్నీ చూస్తున్నారు కదా, మేమెందుకు చెప్తాం? వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు అంతవరకే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించుకున్నందుకు మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఆయన ముందుకెళ్తున్నాడు. ఎన్ని ప్రాజెక్టులు తెస్తున్నాడండి, ఎన్ని పెట్టుబడులు తెస్తున్నాడు ఇతర దేశాల నుంచి. మొన్న కూడా లోకేష్ గారు వెళ్ళారా, 3-4 దేశాలు తిరిగి వచ్చారా, ఇన్ని తీసుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ హైదరాబాదు కోర్టుకి, ఆ బెంగళూరు ప్యాలెస్కి, తర్వాత ఆయన ప్యాలెస్కి తప్ప ఇంకెక్కడికి తిరిగాడు? ఎప్పుడన్నా కర్మగాలి రోడ్డు మీదకి వస్తే ప్రతి రోడ్డుకి డేరాలు కట్టుకుని వెళ్తాం దొంగలాగా. ఎందుకంటే రాళ్లతో కొట్టి పిచ్చి కుక్కను కొట్టినట్టు తరుగుతారని ముందే పట్టాలు కట్టుకొని తిరిగాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికంటే అక్కడికి దూసుకెళ్ళిపోతున్నాడు. పల్లెటూరులు ఏంటి, సిటీల్లో ఏంటి, బీసెంట్ రోడ్లో ఎంతమందితో మాట్లాడాడండి? భవానీపురం ఫంక్షన్ పెట్టినప్పుడు అక్కడ ఎంతమంటే, నిన్నగాక మొన్న సత్యనారాయణ గారు ముసలాయన, ఆయనతో మాట్లాడారు, ఆయన పిలిపించి అక్కడికి అట్లా జనాల్లోకి మన కళ్ళు గీసే కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కూర్చుని అసలు ఏంటి సమస్యలు అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఏదైనా కావాలంటే చేయటం. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ డిఎస్సిలో స్కామ్ జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారంటారా? కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటారా నిరుద్యోగుల్ని? ఉద్యోగాలు అమ్ముకున్నది ఎవరు? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిఏ 1500 కోట్లు నొక్కేసాడని చెప్పి నీవు తరపునున్న వాళ్ళందరూ అట్లా చేశారని ఎదుటోళ్ళు కూడా పచ్చకామెరలు వస్తే లోకం అంతా పచ్చగా కనపడిద్ది అని అంటారు చూసారా? ఈ జగన్మోహన్ రెడ్డికి పచ్చకామెరలు వచ్చి అట్లా కనపడుతుంది. ఎక్కడ ఏ మోసం జరగట్లేదు, ఎక్కడ లంచం తీసుకునేది లేదు, ఎక్కడ ఎవరు ఏ విషయంలో కూడా లంచాలు లేవు రాష్ట్రంలో. మాకు తెలిసినంతవరకు లంచాలు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చివాగుడు వాగుతాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అసలు ఈ 2 ఏళ్లలో ఏం చేసింది? ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. మేము మంచి ప్రభుత్వం అని అంటున్నారు. అసలు విద్య, వైద్యం, ముఖ్యంగా పథకాలు కానీ, పెట్టుబడులు కానీ, ఉద్యోగాలు కానీ, వీటి మీద ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు? ఒక పబ్లిక్గా మీరేమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా అభివృద్ధి జరిగిందండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కానీ, ఏపీ ప్రజలు మొత్తం కానీ, చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి చాలా అభివృద్ధి చేశారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి గిరిజనులకి వీళ్ళకి రోడ్డు సమూహం కానీ, స్కూల్ కానీ, ప్రతి ఒక్కటి వైద్య అన్నీ చాలా బాగా చేశారు గిరిజనులకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చేదేమో స్కూళ్ళు, పిల్లలకి కాలేజీలు, అన్ని రోడ్లు అన్నీ బాగా చేశారండి. చంద్రబాబు నాయుడు కూడా ప్రతిదీ ఆయన ఇదిగా తీసుకొని, వైసీపీ ప్రభుత్వం పాలన కూడా చాలా గుంటల రోడ్లు వెళ్ళడానికి ప్రమాదం జరిగిపోయే ఇదిగా ఉంది. వర్షాలు పడితే మోకాళ్ళు నీళ్ళు వచ్చే ఇదిలో ఉంది. ఇప్పుడు వర్షం పడినా పారుదల ఎటు నుంచి ఎటు వెళ్ళాలో వాటర్ సౌకర్యం కూడా చూశాడండి. గత వరదలు వచ్చే టైంలో కూడా 2 ఏళ్ళ ఇదిలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వరదలు ఇంకా రాకూడదు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 2 ఏళ్ళ ప్రభుత్వం ఎలా ఉందంటారు మీరైతే? మీకైతే పర్సనల్గా ఎలా అనిపించింది? ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మేము చెప్తున్నామండి. ఈ మంచి ప్రభుత్వానికి ఇంకా ఈ 3 ఏళ్ళు కూడా చాలా అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాలు జరుపుతున్నారు. కూటమి విజయోత్సవాలు అంటే వైసీపీ వెన్నుపోటు దినోత్సవాలు అంటుంది. అంటే ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళలో చేసింది ఏమీ లేదు, శూన్యం అనే విధంగా వెన్నుపోటు దినోత్సవాలు అంటారు. వైసీపీ మాటలు మీరు ఏకీభవిస్తారా? వెన్నుపోటు దినోత్సవాలు అంటున్నారు. నేను ఏకీపించనండి. ఆయన ఎందుకంటున్నాడంటే వెన్నుపోటు దినోత్సవం అంటే ఆయనకి సీఎం గెలవడానికి, బాబాయ్ని చంపడానికి వెన్నుపోటు చేశాడండి. అవన్నీ కలుపుకొని చేసుకుంటే ఆయన వెన్నుపోటు దినోత్సవం ఆయన రకంగా చేసుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చినాక ఘన విజయాలు చేసుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వానికి. ఆయన జగన్ గారు ఏం చేశాడండి? అన్ని జనాల దగ్గర నుంచి దోచుకోవడాలు, ఆస్తిపాస్తుల మీద ఆయన పేరు పెట్టుకోవడాలి, స్కూల్ బెల్ట్ల మీద, టైల్ మీద, బ్యాగుల మీద ప్రతిదీ ఆయన ఫోటో వేయించుకున్నది అది వెన్నుపోటు అండి. ఆయన దృష్టిలో అది వెన్నుపోటు, ఆయన చేసుకునేది వెన్నుపోటు అని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద నింద వేస్తున్నాడు తప్ప ఇంకేమీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం అనే పేరుతో విజయోత్సవాలు జరుపుకుంటుంది. ప్రజల్లో భారీ బహిరంగ సభలు పెడుతుంది. అయితే ప్రజలకి సంక్షేమాలు, పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు వీటి పేరిట అసలు ఏం చేశారు? 2 ఏళ్లలో పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? అన్న ఫస్ట్
ఈ 2 ఏళ్ల పరిపాలన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ 2 ఏళ్లలో మేము ఏం చేసాము అంటే అధికారంలో రాగంగానే 3,000 పింఛన్ని 4,000 చేసాము. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఇచ్చాము, మత్స్యకార సేవలో పథకం ఇచ్చాము, ఉచిత బస్సు ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము. అలాగే చెప్పని పథకాలు చాలా చేసాము. ప్రతి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ పెంచాము. మత్స్యకారులకి నెలకి సంవత్సరానికి 20,000 డబ్బులు ఇచ్చాము. వీళ్ళకి బార్బర్ షాపులకి ఉచిత కరెంట్ ఇచ్చాము, నేతన్నలకు ఉచిత కరెంట్ ఇచ్చాము. ఈ పథకాలన్నీ చేసాము. మేము చెప్పిన సూపర్ 6లో ఒకే ఒక్క పథకం తప్ప అన్ని పథకాలను 100% అమలుపరిచాం. ముఖ్యంగా తల్లికి వందనం, ఉచిత గ్యాస్ బండలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళు హర్షించే విధంగా చేసాం. ఎందుకంటే గతంలో లా కాకుండా ఎంతమందికి అయితే మేము ఇస్తామని వాగ్దానం చేసాము అంతమందికి ఒక కుటుంబంలో 3కి ఇచ్చాము, 4కి ఇచ్చాము, 7గురికి ఇచ్చిన కుటుంబాలు కూడా తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ బండ్లు కూడా ఇప్పుడు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఇప్పుడు దేశం మొత్తం సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే మేము గ్యాస్ బండ్లు ఉచితంగా రాయితీ మీద ఇస్తున్నాం. అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ పనినైతే మేము చెప్పామో ఆ పనిని 100% చేసుకుంటూ చిత్తశుద్ధిని చాటుకుంటూ వెళ్తున్నాం. మరి మీకైతే 2 ఏళ్ల పరిపాలన బాగుందంటారా? మాకే కాదు, పబ్లిక్ అందరికీ కూడా, జనాలందరూ కూడా 2 ఏళ్ల పరిపాలన మీద చాలా సంతోషిస్తున్నారు, హర్షిస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఆశీర్వదిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు.